బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేను అసెంబ్లీలో చూపించారు కేటీఆర్. అయితే ఎంసీఆర్ హెచ్ఆర్డీ వెబ్సైట్ నుంచి ఈ నివేదికను తొలగించినట్టుగా సమాచారం అందుతోంది. ప్రభుత్వ తీరును అసెంబ్లీలో ఎండగట్టారు కేటీఆర్. అయితే ఈ నేపథ్యంలో వెల్ డన్ తెలంగాణ సీఎం అంటూ కేటీఆర్ సెటారిక్ గా ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ప్రభుత్వం ఏం చేయదలుచుకుంటుంది? ఏదైతే సమగ్ర కుల సర్వే అని చెప్పేసి వాళ్ళ అంగు ఆర్భాటాలతో పెద్ద ఎత్తున అడావిడి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇటు శాసనసభలో ఒక్కసారిగా అదంతా తప్పుల తడకని మరొకసారి తెలిపింది. మొదటి నుంచి కూడా టీ న్యూస్ అదే చెప్తుంది. దానికి అనుగుణంగానే వారు ఇచ్చిన ఏదైతే నివేదిక ఉందో అదంతా కూడా తప్పుల తడకగా ఉంది. అవాస్తవాలను చూపించారు, వాస్తవాలను దాచిపెట్టారని చెప్పింది. అందులో భాగంగానే వారు ఇచ్చిన సర్వే అంతా కూడా అంత అగమ్య గోచరంగా ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో జరిగిన ఎస్కేఎస్ ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే ఉందో దాన్ని చూపిస్తూ చెప్పారు. అదైతే దానికి చట్టబద్ధత లేదు అని చెప్పిన ముఖ్యమంత్రికి కౌంటర్ వేస్తూ ఖచ్చితంగా చట్టబద్ధత ఉంది, అది ఇక్కడ ఉన్న అధికారులే ఆనాడు వెబ్సైట్ లో పొందుపరిచారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ వెబ్సైట్ లో ఉంది, కావాలంటే తీసుకోండి అని చెప్పేసి మంత్రి కేటీఆర్ సవాలించారు. ఈ నేపథ్యంలో ఆ డాటానంతా ఒక్కసారిగా డిలీట్ చేయించారు సీఎంఓ అధికారులు. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. వెల్ డన్ సీఎంఓ, ఫ్యాంటాస్టిక్ జాబ్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేస్తూ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసి చూపించారు. అంటే వాస్తవాలను చూపిస్తే ఈ విధంగా డిలీట్ చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అంటే సమగ్ర కుటుంబ సర్వే అనే ఆనాడు పర్ఫెక్ట్ గా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సర్వేలో పాల్గొన్నారు. సర్వే వివరాలు కూడా పూర్తిగా ఉన్నాయి. ఇవాళ ఏదైతే ఇచ్చిన సర్వే రిపోర్ట్ అంతా కూడా తక్కువ తరచుగా ఉండి వారి ఇచ్చిన వాస్తవాలకు దూరంగా ఉన్నాయి, సత్య దూరంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఇవాళ విమర్శలు రావడంతో ఆ ఎస్కే సర్వేను డిలీట్ చేయించారు సీఎంఓ అధికారులు అని చెప్పి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వర్తమాన కేటీఆర్ మాట్లాడుతూ ఖచ్చితంగా ఇది సీఎంఓ అధికారులు చేపించగా అందుకే వెళ్దాం సీఎంఓ అధికారులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించారు. మొత్తానికి ఈ తప్పుల గరిక ఏదైతే ఉందో ఈ కులగణన సర్వే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ కుల సంఘాలు ఇటు ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు. గత కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సర్వేకు ఈ సర్వేకు చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకు ఈ విధంగా వ్యత్యాసం ఉంది? ఆనాడు ఎక్కువగా ఉండి వాళ్ళ తగ్గుదల జనాభా పెరుగుతుంది కానీ తగ్గుదల అనే కోణంలో కూడా వాళ్ళ ప్రజలంతా చర్చించుకున్న తరుణంలో కావాలనే ఆ వెబ్సైట్ నుంచి డిలీట్ చేయించినట్లు వాళ్ళ మనకు తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ అసెంబ్లీలో నిర్వహించిన నేపథ్యంలోనే డిలీట్ చేసినట్టు కూడా మనకు ఇప్పటికిప్పుడే ఏదైతే ఎంసీఆర్ హెచ్ఆర్డీ నుంచి వెబ్సైట్ నుంచి డిలీట్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది కూడా మనకు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందులో భాగంగానే దాన్ని డిలీట్ చేయించారు. కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈ విధంగా డిలీట్ చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. సతీష. రైట్ లెవెల్.